హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం అనేది క్రంచీగా బిస్కెట్స్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లోనే హెల్తీగా చాలా చాలా బాగుంటాయి. స్నాక్స్ అనేది ఒక 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే. సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, మనం ఒక మెజర్మెంట్ కప్స్ ఉంటే ఓకే అండి, లేకపోతే ఒక గిన్నె తీసుకొని ఏదైతే మనం పెట్టుకుంటున్నామో అదే గిన్నెతోనే అన్నీ కొలుచుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పెట్టుకున్న గిన్నెతో 1/2 cup షుగర్ తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పిండి కలుపుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకొని అందులోనే ఒక 1/2 cup ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. సో మన దగ్గర ఉన్నది కాకుండా పామ్ ఆయిల్ యూజ్ చేయకూడదు, అండ్ శనగ నూనె కూడా కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో వేసుకున్న తర్వాత స్మెల్ రావు, ఫ్లేవర్ అనేది తెలియదు. వేసుకున్న తర్వాత పట్టుకోవచ్చు. అదే మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అండి. సో మెత్తగా అలా కలుపుకున్న తర్వాత అందులో 1 cup గోధుమ పిండి అండ్ 1/2 cup శనగపిండి ఈ రెండు వేసుకొని, అండ్ ఈ రెండింటితో పాటు కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. ఎక్కువ సాల్ట్ పడితే మళ్ళీ ఉప్పగా అయిపోతాయి బిస్కెట్స్ అనేది. సో లైట్గా కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని, అండ్ నేను చూపించాను కదా హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, కొంచెం తక్కువ హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువేమో బేకింగ్ సోడా, ఈ రెండు వేసేసుకొని బాగా ముందు స్పూన్తో కలిపేసుకోండి. మిక్స్ అయిన తర్వాత మెల్లగా చపాతీ పిండినట్టు గట్టిగా కలపకూడదండి, మెల్లగా రబ్ చేస్తే కలపాలి. పిండి అనేది నేను చూపిస్తున్నాను కదా, అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత అది ఎలా ఉండాలి స్మూత్నెస్ అనేది కనిపిస్తుంది కదా. సో అలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకొని, ఈలో మనం ప్రీహీట్ కోసము ఇడ్లీ పాత్ర పైన స్టవ్ మీద పెట్టుకొని ఈలో పిండి కలిపింది కదా, నానింది కదా, 10 minutes పక్కన పెట్టుకున్న పిండి అది కొంచెం చిన్న సైజ్ నిమ్మకాయ అంత తీసుకొని కొంచెం రౌండ్గా బాల్స్ లాగా చేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం బాల్స్ అనేది ఏంటంటే చేతితో కొంచెం చపాతీ పిండి రౌండ్గా చేస్తాం కదా, అవి లేకుండా పగుళ్ళు అనేది. సో అలా చేసి పెట్టుకున్న తర్వాత రౌండ్గా రుద్దేసి మనం అరచేత్తో అనమాట కొంచెం ప్రెస్ చేయాలి, ఎక్కువ కూడా కాదు, లైట్గా ప్రెస్ చేసిన తర్వాత అందులో మనకి చిన్న గుంటలాగా పెట్టేసుకొని మనం పైన గార్నిష్ కోసం పంకిన్ సీడ్స్ ఆర్ లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వాడచ్చు కదా. సో నేనైతే ఏంటంటే బాదం పప్పుల పొడి అనేది వాడాను అనమాట. సో అలా వేసుకున్న తర్వాత టేస్ట్ కూడా తింటుంటే బాగుంటుందని చెప్పేసి, సో ఎవరికి ఎలా ఉంటే అలా వేసుకోవచ్చు గార్నిష్ కోసం. వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకొని మనం సాల్ట్ అనేది పోసుకోవాలి. సాల్ట్ పెట్టిన తర్వాత మూత పెట్టేసుకొని ప్రీహీట్ అయిన తర్వాత తీసి ఇడ్లీ ప్లేట్స్ అనేది అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 30 to 35 minutes మనం చేసుకుంటే అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా బిస్కెట్స్ అనేది రెడీ అయిపోతాయి. మీరు ఒకసారి రుచి చూస్తే కేక్ లాగా ఏమంటుకోకుండా వస్తుంది, అర్థమైపోతుంది. సో తెలియని వాళ్ళు అనేది చాలా చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మీకు కనుక ఇంకేమైనా రెసిపీస్ చేయాలంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.